హలో అండి, వెల్కమ్ టు జ్ఞాపిక స్టోర్. సో చూసారు కదా, బ్యూటిఫుల్ టిష్యూ ఆర్గన్జా శారీస్ అయితే వచ్చేసామన్నమాట. అసలు శారీ కలర్ చార్ట్ చూడండి ఎంత బాగుందో. సో క్విక్గా అయితే కలర్స్ చూసేద్దాం. సో ఇది వచ్చేసి యాపిల్ గ్రీన్ కలర్లో తీసుకున్నారు. పింక్ కలర్, అసలు కలర్ చూడండి ఎంత బాగుందో, అసలు చాలా అంటే చాలా క్లాసీ లుక్ ఉంది. సో స్కై బ్లూ కలర్, ఇది వచ్చేసి లావెండర్, అండ్ ఇది వచ్చేసి ఎల్లో కలర్తో అయితే ఇచ్చేసారనమాట. సో కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూసేద్దాం. సో వన్ బ్యూటిఫుల్ కలర్ అండి, అసలుకి మంచి లైట్ ఎల్లో కలర్ అనమాట. చూసారు కదా ఎంత బాగుందో. సో గంధం ఎల్లోనే లైట్ టోన్ అనమాట, చాలా బాగుంది. పేస్టల్ షేడ్స్లో వచ్చిన ఈ కలర్ చార్ట్ అంతా కూడా. సో కంప్లీట్ లుక్ చూపిస్తాను, జస్ట్ హ్యావ్ లుక్. సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అనమాట. సో ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ వస్తుంది. సో పళ్ళు పార్ట్ మొత్తం కూడా మనకి చూడండి, జూమ్లో చూపిస్తున్నాను. బ్యూటిఫుల్ బర్డ్ ప్యాటర్న్తో ఆల్ ఓవర్ జాల్ డిజైన్తో వీవింగ్ వస్తుందండి. ఇదంతా కూడా మిషన్ ఎంబ్రాయిడరీతో మనం చేయించిన వర్క్ అనమాట. చూసారు కదా, చాలా అంటే చాలా క్లాసీ లుక్ ఉంది. ఫాలోడ్ బై ద స్కాలప్ బార్డర్. అసలు బార్డర్ కూడా చూడండి చాలా నీట్గా ఇచ్చారు, వర్క్మెన్షిప్ అనేది. సో విత్ బ్యూటిఫుల్ టాజిల్స్. సో టాజిల్స్ కూడా శారీకి అయితే ఆల్రెడీ వచ్చేసినాయి. సో ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ ఉంటుంది. సో పళ్ళు పార్ట్ మొత్తం కూడా ఆల్ ఓవర్ వీవింగ్తో ఉంటుంది అనమాట. సో చుట్టూ తిరిగిడంతా కూడా ఇట్లా వస్తుంది. అండ్ కమింగ్ టు ద ఫ్రిల్స్ పార్ట్. సో ఫ్రిల్స్ పార్ట్ వచ్చేసి మనకి హాఫ్ ఆఫ్ ద బాడీ అనేది ప్లెయిన్ తీసుకుంటారు, అండ్ రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ద శారీ అనేది మనకి కంప్లీట్ వీవింగ్తోనే ఉంటుంది అనమాట. శారీలో ఏదైతే డిజైన్ తీసుకున్నారో సో అదే కాన్సెప్ట్తో మనకి వీవింగ్ అయితే ఉంటుంది. కమింగ్ టు ద బ్లౌజ్. సో దిస్ ద బ్యూటిఫుల్ బ్లౌజ్. సో మనకి బ్లౌజ్ మీద కూడా ఇలా బర్డ్స్ డిజైన్తోనే హైలైట్ చేశారు, విత్ థ్రెడ్ వర్క్ వస్తుంది. సో కంప్లీట్ లుక్ చూపిస్తాను, జస్ట్ హ్యావ్ ఎ లుక్. యా, సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి. చూసారు కదా, ఇది వచ్చేసి మంచి బ్లూ కలర్ అనమాట. సీ బ్లూ కలర్లో తీసుకున్నారు, చాలా బాగుంది శారీ కలర్ వచ్చేసి. సో మనకి శారీ బాడీ మొత్తం కూడా థ్రెడ్ వర్క్ తీసుకున్నారనమాట. హాఫ్ వైట్ కలర్తో థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. సో కొన్ని శారీస్కి సెల్ఫ్ వేసుకున్న బాగుంటుందండి, అట్లా కొన్ని శారీస్కి కాంట్రాస్ట్ పేర్ చేసిన బాగుంటుంది. సో అలాంటి శారీసే ఈ శారీస్ అన్నీ కూడా అండి. సో ఈ శారీస్కి మనం సెల్ఫ్ బ్లౌజ్ వేసుకున్న మంచి లుక్ ఉంటుంది. అదర్వైజ్ మీ దగ్గర ఏమన్నా ఈ వైట్ కలర్ బ్లౌజెస్ ఉన్నా కూడా పేరప్ చేసుకోవచ్చు అనమాట. చాలా క్లాసీ లుక్ ఉంటాయి ఏ బ్లౌజ్ వేసినా కూడా. సో ఇప్పుడు మీరు చూస్తున్నది మొత్తం కూడా కంప్లీట్ ఓనీ పార్ట్ అనేది హెవీ వర్క్తో తీసుకున్నారనమాట, విత్ బ్యూటిఫుల్ స్కాలప్ వర్క్. సో స్కాలపింగ్ కూడా చేసే తీసుకున్నారనమాట శారీస్కి. సో ఓనీ పార్ట్ అనేది కంప్లీట్ వర్క్తో హైలైట్ చేశారు, విత్ బర్డ్స్ డిజైన్. అండ్ ఇదంతా కూడా మనకి కంప్లీట్గా ఫ్రిల్స్ పార్ట్ వస్తుంది. సో ఫ్రిల్స్ పార్ట్కి మనకి హాఫ్ ఆఫ్ ద బాడీ అనేది ప్లెయిన్ ఇస్తారు, అండ్ హాఫ్ ఆఫ్ ద బాడీ వచ్చేసి థ్రెడ్ వర్క్ తీసుకున్నారు, ఫాలోడ్ బై ద స్కాలప్ బోర్డర్. కలర్ కూడా చాలా బాగుందండి, విత్ బ్యూటిఫుల్లీ యాడెడ్ హ్యాండ్మేడ్ టాజిల్స్ కూడా చూడండి. మనకి టాజిల్స్ కూడా యాడ్ చేసి ఇచ్చేసారనమాట. సో బ్లౌజ్ చూపిస్తున్నాను చూడండి. అసలు బ్లౌజ్ కూడా చాలా నీట్గా ఇచ్చారండి. మనకి ఇట్లాగా బర్డ్స్, మనకి శారీలో ఉన్న బర్డ్ని తీసుకొని చాలా నీట్గా హైలైట్ చేశారనమాట. సో దిస్ ద బ్యూటిఫుల్ బ్లౌజ్. సో మనకి ఈ శారీస్లో అయితే సెల్ఫ్ కలర్ బ్లౌజ్తోనే వచ్చేసింది అనమాట శారీస్ అనేది. సో కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అనేది ఇట్లా ఉంటుంది. సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి, అసలు చూడండి ఎంత బాగుందో. మంచి పింక్ కలర్ అనమాట. అసలు శారీ వేర్ చేస్తే చాలా మంచి క్లాసీ లుక్ ఉంటుంది అనమాట ఈ షేడ్ అయితే. సో పళ్ళు అండ్ బ్లౌజ్ చూసేద్దాం క్విక్గా. శారీస్ అయితే చాలా బాగున్నాయండి, అస్సలు మిస్ చేసుకోవద్దు శారీస్ని. బ్యూటిఫుల్ థ్రెడ్ వర్క్తో తీసుకున్నారు అసలుకి. చాలా అంటే చాలా క్లాసీ లుక్ ఉంటాయి. దట్టు విత్ మనకి క్రష్ ఆర్గన్జా మీద పేరప్ చేశారనమాట. వర్క్ అంతా కూడా చూసారు కదా, ఓనీ పార్ట్ మొత్తం కూడా రిచ్ వర్క్ అయితే వస్తుంది, చాలా క్లాసీ లుక్ ఉంటాయి. సో ఇదంతా కూడా మనకి లెహెంగా పార్ట్ వస్తుంది. లెహెంగాకి ఓన్లీ కింద వరకే వర్క్ వస్తుందండి, చాలాసార్లు చెప్పుకున్నాము ఇదే మనము. సో వర్క్ శారీస్ మన దగ్గరే కాదు, ఎక్కడ మీరు చూసినా కూడా ఓనీ పార్ట్ ఒక్కటే హైలైట్ చేస్తారు. అండ్ ఫ్రిల్స్ పార్ట్ అనేది మనకి హాఫ్ ఆఫ్ ద శారీ అనేది మనకి ఫ్రిల్స్ పార్ట్ అయితే ఇవ్వటం జరుగుతుంది. సో బ్లౌజ్ చూద్దాం. సో దిస్ అ బ్యూటిఫుల్ బ్లౌజ్. మనకి శారీలో సెల్ఫ్ కలర్తోనే పేరప్ చేశారనమాట. సో శారీ ఫ్యాబ్రిక్లోనే బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా తీసుకున్నారు, విత్ బ్యూటిఫుల్ బర్డ్స్ ప్యాటర్న్లో మనకి వర్క్ అయితే ఇచ్చేసారనమాట, బుటీస్ లాగా. సో చాలా బాగుంది షేడ్ అయితే, అస్సలు మిస్ చేసుకోవద్దు. థ్యాంక్ యూ. సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి, అసలు చూడండి. ఇది వచ్చేసి మనకి పిస్తా గ్రీన్కి యాపిల్ గ్రీన్ కలర్కి మిడిల్లో తీసుకున్నారనమాట. అసలు చాలా బాగుంది షేడ్ అయితే. అండ్ శారీ మీద డిజైన్ వచ్చేసి కొంచెం మారిందనమాట. సో ఇప్పటిదాకా మనం చూసిన శారీస్ అన్నిటికీ కూడా బర్డ్స్ డిజైన్తో హైలైట్ చేశారు. అండ్ దీనికి వచ్చేసి ఇట్లాగా జింకలతో తీసుకున్నారనమాట.
చూసారు కదా, ఓవరాల్ శారీ మొత్తం కూడా ఇట్లా జాల్ డిజైన్తో వీవింగ్ తీసుకున్నారు. సో ఒక్కసారి బ్యాకింగ్ చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి శారీ బ్యాకింగ్ అనమాట. కంప్లీట్ మిషన్ ఎంబ్రాయిడరీతో ఉంటుందన్నమాట. థ్రెడ్ వర్క్ అనేది ఫాలోడ్ బై ద బ్యూటిఫుల్ టాజిల్స్. సో చెప్పాను కదా, ఓని పార్ట్ అనేది కంప్లీట్ వర్క్తో హైలైట్ చేశారనమాట. సో కమింగ్ టు ద ఫ్రిల్స్ పార్ట్. సో ఇది వచ్చేసి మనకి ఫ్రిల్స్ పార్ట్ తీసుకున్నారు. ఫ్రిల్స్ పార్ట్ కూడా చాలా నీట్గా ఇచ్చారండి. అసలు వర్క్మెన్షిప్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో. అసలు అలా చాలా అంటే చాలా థిన్‌గా చేశారనమాట. ఎట్లా అంటే అట్లా కాకుండా మరీ ఇట్లా లావుగా కాకుండా చాలా నీట్‌గా ఉంది వర్క్మెన్షిప్ అనేది. సో కమింగ్ టు ద బ్లౌజ్. సో మనకి బ్లౌజ్ కూడా బ్యూటిఫుల్ ఇట్లానే జింకలతో తీసుకున్నారనమాట. బ్లౌజ్ మొత్తం కూడా ఇదే ప్యాటర్న్‌తో ఆ బుట్టీస్ అయితే ఇచ్చేశారు సెల్ఫ్ కలర్‌తోని. సో కంప్లీట్ లుక్ చూపిస్తున్నాను. జస్ట్ హ్యావ్ ఎ లుక్. Yeah, this is the complete look of the saree.